2, 1, go! హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందుమతిలో ఉన్న కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ ప్రసాదం, విశేషమైన श्रीदत्तात्रेयसमारम्भां स्वप्रकाशानन्दनाथमध्यमां श्री अमृतानन्दनाथ सरस्वतीपर्यन्तं वन्दे श्रीगुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीकुलदेवतायै नमः। श्री 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 त्रिशक्ति अष्टलक्ष्मी कामाख्य दशमहाविद्यादेवालयं మందమతి. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే, ముఖ్యంగా మన ప్రాంతంలో చూస్తే శాక్తేయ ఆగమ దేవాలయాలు చాలా అరుదు. ఈ దేవాలయం శక్తి పంచాయతన పరివార దేవాలయం. మరి ఇటు దేవాలయాలు శాక్తేయ ఆగమ ప్రకారంగా ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూస్తే, ఈశాన్య దేశాలలో చూస్తే మనకు కామాఖ్య దేవాలయం ఒకటి కనబడుతుంది అస్సాంలో. మరియు మళ్ళీ ఎక్కడ ఉన్నాయి అంటే టిబెట్. అక్కడ మనకు వాస్తవంగా అమ్మవారు మొట్టమొదట మేరు పర్వతంలో వెలిసినటువంటి స్ఫటిక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం అందరికీ దర్శనం ఇవ్వదు, తాపసులకు తప్ప. ఈ రెండు దేవాలయాల యొక్క సమూహమే మందమర్లో మనం చూస్తున్నటువంటి త్రిశక్తి దేవాలయం. అమ్మవారు స్వయంగా తనకు తానే ప్రకటితమై దర్శనమిచ్చి నిర్మించుకుంటున్నటువంటి దేవాలయం ఈ దేవాలయం. మరి ఈ దేవాలయంలో పూర్తిగా శక్తి ఉపాసన. చాలామందికి శక్తి ఉపాసన అనగానే ఏదో లేని అపోహలు కలిగేటటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. కానీ అమ్మవారి లలిత సహస్రనామంలో ఏం చెప్తుంది? ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అని చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే, వైదిక సాంప్రదాయము మరియు తాంత్రిక సాంప్రదాయం అని రెండు విధానాలు ఉన్నాయి. ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం ఏదయ్యా అంటే తాంత్రిక సాంప్రదాయం. మరి ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ అంటే, 64 తాంత్రిక విద్యలను ఆగమాలను చెప్పిన వారు పరమేశ్వరుడు శివుడే. అతని ద్వారా చెప్పబడినటువంటి ఊర్ధ్వ ఆమ్నాయ జ్ఞానార్ణవ తంత్ర ప్రమాణాలను తీసుకొని శాక్తేయ సాంప్రదాయ శాక్తేయ ఆగమ ప్రమాణాల చేత త్రిశక్తి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఇటు ప్రమాణాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? ప్రతి దేవాలయానికి ఒక ఆగమం ఉంటుంది కనుక శైవాగమము, వైఖానసము, శాక్తేయము, గాణపత్యము అంటే ఏ దేవాలయాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలో ఆ దేవాలయం యొక్క విధి విధానాలను తెలిపేది ఆగమం. అట్టి ఆగమ శాస్త్ర ప్రమాణాలను తీసుకొని అమ్మవారే తెలియపరుస్తూ ఇటు దేవాలయాన్ని నిర్మాణం చేయిస్తుంది. అతి గొప్ప విశిష్టమైన దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా మందమరి గ్రామంలో ఉండడం మనందరి అదృష్టం. ముఖ్యంగా ఇక్కడంతా కూడా మంత్రము, యంత్రము, తంత్రము
మంత్రం అంటే శబ్ద బ్రహ్మం, నోటి నుండి ఉచ్చరించడం జరుగుతుంది. యంత్రము ఒక రాగి రేకుపై రేఖలుగా గీసి దానిలో నుండి ఒక పాజిటివ్ ఎనర్జీని ఫామ్ చేసేటటువంటి సిస్టాన్ని పూర్వ ఋషులే మనకు అందించారు. ఆ యంత్రమే శ్రీయంత్రం. అందుకే దీన్ని యంత్రరాజం అంటారు. అట్టి శ్రీయంత్రానికి, శ్రీచక్రానికి ఇక్కడ నిత్య నవావరణ పూజ మరియు తంత్రము. తంత్రం అంటే చాలామందికి భయం ఏంటంటే మంత్రమట అనే అపోహ ఉంటుంది. తంత్రం అంటే అర్థం ఏంటంటే మీరు వేసే పుష్పం ఉంది చూసారా, శరీరంతో చేసే ప్రక్రియను తంత్రం అంటారు. పుష్పం వేయడం తంత్రమే, కుంకుమార్చన చేయడం తంత్రమే, యజ్ఞం చేయడం తంత్రమే. కాబట్టి తంత్రం యొక్క అర్థం తెలవగా మనం అపోహలలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అమ్మవారు మంత్ర యంత్ర తంత్ర స్వరూపిణి. ఈ శ్రీకుల పీఠంలో పూర్తి శ్రీ విద్యా ఉపాసనా క్రమానుసారంగా పరశురామ కల్పసూత్ర ఆధారంగా మా గురువుగారు మాకు అందించినటువంటి ఈ జ్ఞానం ద్వారా ఈ దేవాలయంలో నిత్యం విశేష శాక్తేయ సాంప్రదాయ పూజ, అర్చన, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. మరియు తెలంగాణ ప్రాంతంలో దశమహావిద్యల గురించి చాలా అరుదు తెలవడం. ఇప్పుడు ప్రస్తుతం స్వయంగా వెలిసినటువంటి దశమహావిద్య దేవాలయం ఎక్కడుంది అంటే అస్సాంలోనే అమ్మవారి యొక్క సతీదేవి యోనిపీఠం పడినటువంటి స్థలం. అక్కడ అమ్మవారి యోనిపీఠము మరియు ఆ యోనిపీఠంతో పాటు అమ్మవారిలో ఉన్నటువంటి అండాలు, ఆ అండాలే దశమహావిద్యలుగా, ఆ దశమహావిద్య దేవాలయాల చుట్టూ మధ్యలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారు అదేవిధంగా దర్శనమిచ్చి ఒక ప్రాచీన దేవాలయం ఇక్కడ ఉండేదట. కానీ మేము ఈ దేవాలయ పరిసర ప్రాంతాలలో చూస్తే ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఒక ప్రాచీన దేవాలయం వెలుగులోకి వచ్చింది. అటు దేవాలయం నుంచి లభించినటువంటి 2 స్తంభాలను బయట ఉంచాం. మిగతా దేవాలయాన్ని తెరిచి మళ్ళీ యథావిధిగా దేవాలయాన్ని పునర్స్థాపనం చేయాలనుకునే క్రమంలో అమ్మవారు స్వప్నంలో వచ్చి ఆ దేవాలయాన్ని తీయకండి, అక్కడ నాకు యోనిపీఠాన్ని కట్టి దశమహావిద్యా దేవాలయాలు నిర్మాణం చేసి పైన శ్రీచక్రాన్ని, చుట్టూ అష్టాశక్తి పీఠాలను నిర్మాణం చేయించండి అని దర్శనం ఇచ్చి చెప్పగా అదేవిధంగా కామాఖ్య దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇకపోతే శంబలలో ఉన్నటువంటి స్ఫటిక దేవాలయం నమూనాలో త్రిశక్తులు ఉంటారు. రాజ్య శ్యామల, వారాహి, లలితాదేవి ఉంటారు. ఈ త్రిశక్తులతో పాటు పంచాయతన దేవాలయం అంటే శక్తితో పాటు అమ్మవారితో కలిపి ఇంకా 4 దేవతలు ఉంటారు. వారెవరయ్యా అంటే గణపతి. ఇక్కడ సిద్ధిబుద్ధి సమేత శ్రీ మహా వల్లభ గణపతి దేవాలయం ఉంటుంది. ఆగ్నేయంలో సూర్యనారాయణ స్వామి దేవాలయం, నైరుతిలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం, వాయువ్యంలో శివాలయం, మధ్యలో అమ్మవారి పంచాయతనం. మరి పరివారం ఎవరండి అంటే దశమహావిద్యలు మరియు చండీ, ప్రత్యంగిర, శరభేశ్వరుడు ఉంటే వారిని పరివారం అంటారు. అందుకే ఇక్కడంతా కూడా పరివారముతో కూడినటువంటి శక్తి పంచాయతన దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఇంతవరకు శ్యామలాంబిక, లలితా పరదేవత, వార్తాలి, దశమహావిద్య, కామాఖ్య, శ్రీవల్లభ, శ్రీ సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి దేవాలయాల నిర్మాణం జరిగే. ఇక మిగతా దేవాలయాల నిర్మాణం కావాల్సి ఉంది. ఇదంతా కూడా ఆ దేవి కృప వల్లనే నిర్మాణం జరుగుతుంది. కనుక భగవత్ అనుగ్రహం లేనిది ఏ కార్యము ప్రకృతిలో జరగదు అనే సామెత అనుసారంగా అమ్మవారి అనుగ్రహంతో ఇటు దేవాలయము భక్తుల యొక్క సహాయ సహకారాల చేత నిర్మాణం చేస్తున్నారు. మరియు ప్రాకారంలో అష్టలక్ష్మి దేవాలయాలు, ప్రాకారం యొక్క ద్వారాల పైన 18 ఫీట్ల ఎత్తుతో చండీ, ప్రత్యంగిర, మహిషాసుర మర్దిని విగ్రహాలు గాలిగోపురంలా ఉంటాయి. ఈ విధంగా దేవాలయ నమూనా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా
శాక్తేయ సాంప్రదాయ విధానంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఇటు దేవాలయాన్ని దర్శించి కామాఖ్యాదేవి దివ్యానుగ్రహానికి లలితా పరదేవత వార్తాలి రాజ్యశ్యామలాదేవి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ అమ్మగుడి అనేటటువంటి చిన్న పేరుతో ఈ దేవాలయాన్ని పిలుస్తున్నాం. కనుక మీ అందరూ కూడా ఇటు దేవాలయాన్ని దర్శించి ఆ జగన్మాత కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ జయమా కామాఖ్య. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ ప్రమాణాన్ని ఆచరించి సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అనే నామాన్ని ప్రమాణంగా తీసుకుంటే, మరియు భాగవత ప్రమాణాలను చూస్తే అమ్మవారిని స్త్రీమూర్తులే అర్చిస్తారు. అంటే స్త్రీలు అర్చిస్తే అమ్మవారికి ప్రీతి అని. కనుక ఇక్కడ ఈ దేవాలయంలో స్త్రీలే అర్చకురాన్లుగా ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి మన సమాజంలో ఆధ్యాత్మిక క్షేత్రాలలో స్త్రీ అర్చకత్వము కలిగినటువంటి దేవాలయం శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయం. ఈ దేవాలయంలో ప్రధాన మూర్తి లలిత అమ్మవారికి అమ్మవారు నిత్యార్చన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నిత్యం శ్రీచక్ర కౌళ సాంప్రదాయ నవవర్ణ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ జరిగే హోమాలన్నీ కూడా శాస్త్ర తాంత్రిక ప్రమాణాల చేత అమావాస్య రోజు శ్రీచక్ర పరివార దేవత సహిత శ్రీ వల్లభ శ్రీ మహాగణపతి దశమహావిద్య కామాఖ్య హవనం జరుగుతుంది. పౌర్ణమి రోజు శ్రీవల్లభ శ్రీ మహాగణపతి లలితా సహస్రనామ పారాయణ పూర్వక శివకామేశ్వరి హోమాన్ని చేస్తారు. ఆయా సమయానుసారంగా దశమహావిద్యా హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో కామాఖ్య, దశమహావిద్య, రాజ్యశ్యామల, వారాహి, లలిత, ప్రత్యంగిర విశేష హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. కనుక భక్తమహాశయులందరూ కూడా ఇటు క్షేత్రాన్ని దర్శించుకొని, మరియు కామాఖ్య విశిష్టంగా ఇక్కడంతా కూడా కామాఖ్యాదేవి తనకు తానై ప్రకటితమైనటువంటి గొప్ప దేవాలయం ఈ త్రిశక్తి దేవాలయం. మనం కామాఖ్య యోనిపీఠాలలో చూస్తే ప్రప్రథమంగా అస్సాంలో గౌహతి, రెండవ పీఠంగా దేవీపురం, మూడవ పీఠంగా త్రిశక్తి దేవాలయం మందమరిలో అమ్మవారు విరాజితమై భక్తులను కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారమై వెలసిల్లుతూ ఉంటుంది. అందుకే కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని త్వం దేవి జగన్మాత యోనిముద్రేణ మోస్తుతే. లలిత సహస్రనామాన్ని చూస్తే అమ్మవారు యోనిముద్రా త్రికండేషి త్రిగుణాంబా త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. ఆ యోనిముద్రను పూజించడం వల్ల సంకల్పించినటువంటి కోరికలు తీరుతాయి. కనుకనే వాంఛితార్థప్రదాయిని, నువ్వు ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి తల్లి కామాఖ్యాదేవి. అట్టి కామాఖ్యాదేవి
మన క్షేత్రంలో ఉండి భక్త అనుగ్రహప్రదాయిని అయి వచ్చి దర్శించినంత మాత్రం చేతనే అమ్మవారు కోరికలను తీరుస్తూ భక్తుల పాలిటి కొంగు బంగారమై భక్తులను ఆశీర్వదిస్తూ ఆ జగన్మాత దీవిస్తూ ఉంటుంది ఈ పీఠంలో. కనుక ఇటు కామాఖ్య పీఠం అమ్మవారు తనకు తానుగా స్వయంగా ఆవిర్భవించి ఈ యొక్క సమయంలో భక్తానుగ్రహ ప్రదాయిని అయి విరాజిల్లుతూ ఉంది. ఈ క్షేత్రం నందు చుట్టూ దశమహావిద్యా దేవాలయాలు, ఉమానంద భైరవుడు, ఉమానంద భైరవి, కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగళాముఖి, మాతంగి, కమలాత్మిక దేవతలు ఇక్కడ విరాజమానమై ఉన్నారు. ఆ మధ్యలో అమ్మవారు కామాఖ్యాదేవి ఉంటుంది. కామాఖ్యాదేవియే లలితాంబిక, లలితాంబికనే కామాఖ్యాదేవి. కనుక ఇరువురు కలిసి ఉన్నటువంటి క్షేత్రం త్రిశక్తి క్షేత్రం. ఇటు క్షేత్రాన్ని దర్శించి త్రిశక్తుల దివ్యానుగ్రహానికి పాత్రులు కాగలరు. జయమా కామాఖ్య. శ్రీమాత్రే నమః. శ్రీ కులదేవతాయై నమః. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నాకు మీ నుంచి మరింత సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.